హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు. సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఏఐ వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మరోసారి ఏఐ ఐటీ రంగంలో అలజడి సృష్టిస్తుంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ ఒక ఏఐ టూల్ తీసుకొచ్చింది. దీంతో ఐటీ కంపెనీల పని అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. తాము రూపొందించిన కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ ఆంథ్రోపిక్ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా మన దేశంలోనూ ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. కోవిడ్ పరిణామాల నాటి 2020 మార్చి తర్వాత ఐటీ కంపెనీల షేర్లు ఇంతగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆంథ్రోపిక్ అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ కంపెనీ. ఆంథ్రోపిక్ తన ప్లాట్ఫామ్ను విస్తరిస్తూ క్లౌడ్ కోవర్క్ను జనవరి చివరి వారంలో ఆవిష్కరించింది. వివిధ రంగాల్లో పనులను నిర్వహించేందుకు వీలుగా 11 కొత్త ప్లగ్గిన్లను విడుదల చేసింది. ఇవి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని పనులు నిర్వహిస్తాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ, జెమినై, గ్రోక్ వంటివి తెలివైన విద్యార్థుల వంటివి. మనం వాటిని ఏం అడిగితే దానికి మాత్రమే సమాధానం ఇస్తాయి. కంటెంట్ రాయమంటే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాస్తాయి, కానీ వాటికి మనమే మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. క్లౌడ్ కోవర్క్ అలా కాదు. ఇది పనులను ఎలా పూర్తి చేయాలో తెలివైన ఒక అనుభవజ్ఞుడైన ఆఫీసర్ ఉద్యోగిలా ప్రవర్తిస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, నేరుగా రంగంలోకి దిగి పనులను పూర్తి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్లౌడ్ కోవర్క్ అనేది ఒక పూర్తిస్థాయి డిజిటల్ ఉద్యోగి అని చెప్పవచ్చు. క్లౌడ్ కోవర్క్ స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లను తెరిచి అందులోని పత్రాలను చదివి కావాల్సిన సరైన ఫైల్ను వెతికి పట్టుకోగలదు. అందులో మార్పులు చేసి వాటన్నిటిని క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేయగలదు. 11 ప్లగ్గిన్ల సాయంతో ఇది న్యాయవాది, మార్కెట్, ఆర్థిక నిపుణులు, డేటా అనలిస్ట్ లేదా పరిశోధకుడిగా తన పాత్రను మార్చుకొని పనిచేయగలదని కంపెనీ చెబుతుంది. దీనికి ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరించాల్సిన అవసరం లేదు. మన ఐటీ కంపెనీల ఆదాయంలో సింహభాగం అమెరికా, ఐరోపా దేశాల సంస్థల నుంచే వస్తుంది. అక్కడ వాణిజ్య సంస్థల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ నిర్వహణ సేవలను మన ఐటీ కంపెనీలు అందిస్తున్నాయి. ఇందుకోసం భారీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. మన ఐటీ కంపెనీల బిల్లింగ్ లేబర్ బేస్డ్ మోడల్పై ఉంటుంది. సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ చేసే వారి కంటే భవిష్యత్తులో కన్సల్టింగ్, ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారాలు, అధిక విలువ కలిగిన పనులు చేసే ఉద్యోగులకే గిరాకీ ఉంటుందని తెలుస్తుంది. ఆంథ్రోపిక్ విడుదల చేసిన ప్లగ్గిన్లలో లీగల్ ప్లగ్గిన్, ఫైనాన్స్ ప్లగ్గిన్, డేటా అనాలిసిస్, బయో రీసెర్చ్ ఉన్నాయి. ఈ ప్లగ్గిన్ల వల్ల మనుషులు చేసే పని తగ్గుతుంది. ఫలితంగా కంపెనీలు భారీ స్థాయిలో లేఆఫ్స్ చేసే అవకాశం ఉంది. దీంతో ఐటీ ఉద్యోగుల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. అయితే ఆంథ్రోపిక్ విడుదల చేసిన టూల్పై ఇప్పుడే ఒక క్లారిటీకి రాలేమని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు ప్రమాదమే.